జై శ్రీమన్నారాయణ. శ్రీమతి సాయి ప్రణతి దీపిక చేసుకున్న అష్టలక్ష్మి పూజలో ఆచార్య గారు చక్కగా శివకేశవ భేదం గురించి తెలియజేశారు. శివకేశవులు ఇద్దరూ సమానమే, కాకపోతే శివుడు బోళాశంకరుడు, అడిగిన వారందరికీ వరాలు ఇచ్చి చిక్కుల్లో పడతాడు. కేశవుడు అలా కాదు, ఎవరికి ఏది చేయాలో ఎంత ఫలం ఇవ్వాలో అంతే ఇస్తాడనమాట. ఎందుకంటే ఎంత అవసరమో అంతే ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఇస్తే దానిని సద్వినియోగం చేసుకోం మనం. అందుకోసమని శ్రీమన్నారాయణుడు ఏంటంటే ఎంత కావాలో అంతే ఇస్తారు. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించాలి అనే విషయం తెలియజేస్తారు. వేదాల సారాన్ని వేదాలు అన్నీ అందరూ చదివినా అందులో సారాన్ని మట్టుకు శ్రీ వైష్ణవులకే చెందుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆళ్వార్లు ఆ వేద సారాన్ని పట్టుకొని వీరికి బోధించడం జరుగుతుంది. కాబట్టి శివకేశవులు ఇద్దరూ సమానమే, కాకపోతే మనకి మంచి చెడ్డ తెలియజేసేది శ్రీమన్నారాయణుడే. కాబట్టి మనం శ్రీహరి పాదాలు పట్టుకొని విడవకుండా కేశవ, నారాయణ, మాధవ, గోవింద, శ్రీహరి అని, శ్రీకృష్ణ అని ప్రార్థిస్తూ మనం శ్రీహరి పాదాలు విడవకుండా ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనకి ఆ శ్రీ మహాలక్ష్మి మనకి సొంతం అవుతుంది. ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణుడు, ఆ అమ్మ తండ్రి మనకి మన లక్ష్మిని ప్రసాదిస్తారు. మహాలక్ష్మీదేవి ఎప్పుడు మన దగ్గర ఉండాలంటే మనం నిశ్చల మనసుతో ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ, స్వామివారిని ప్రార్థిస్తూ, చక్కగా కేశవనామాలు చదువుకుంటూ మనం పూజ చేసుకుంటూ ఉంటే మనకి జీవితంలో ఏ లోటు లేకుండా ఆ శ్రీ మహాలక్ష్మి మనకి సొంతం అవుతుంది. చాలా సింపుల్గా వేసానమ్మా. అసలు నేను వాళ్ళకి ఏదైనా పూర్వ పరిచయం ఉంటే మాత్రం అసలు వాళ్ళకి చెప్పండి, నా మెనూ నేను తెచ్చుకుంటా. ఎందుకంటే నా పని అయిపోయిన తర్వాత ఆ పూలన్నీ మళ్ళీ మొత్తం చూపించేసి వెళ్ళిపోతాయి. అసలు మా ఆచార్య గారిని ఒకటే అంటాం, ఆచార్య గారు మీ పట్టేనండి మొత్తం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నాం. ఔషధే చింతయే విష్ణు, సోయనే చ జనార్దనం, శయనే పద్మనాభంచ, వివాహే చ ప్రజాపతి, యుద్ధే చక్రధరం దేవం, ప్రభాసే చ త్రివిక్రమం, నారాయణం ధనుత్యాగే, శ్రీకరం ప్రియ సంగమే, దుస్వప్నే స్మర గోవిందం, సంకటే మధుసూదనం, కాననే నారసింహంచ, పావకే జలసాయనం, జలమధ్యే వరాహంచ, పర్వతే రఘునందనం, గమనే వామనం చైవ, సర్వకాలేషు మాధవ. మాధవ 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 అన్నా కూడా దుస్వప్నాలు వస్తున్నాయి. గోవిందా 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 అంటే చాలు. పర్వతాలు కనబడ్డాయి, రఘునాథ్ రామచంద్రమూర్తిని మనసులో అనుకుంటే చాలు. అట్లా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. ఇది పెరుమాళ్ళ యొక్క ఇదిలో వస్తాయి. మనకేమో 64 ఆళ్వార్లు ఉంటే వాళ్ళకి 12 మంది. మీకు 12 మందేనమ్మా. ఈ 12 మంది చిన్నజీవి స్వామిజీ కూడా ఈ 12 మందిని చూస్తారు కానీ ఎక్కువ చూడరు అసలు. మాకు 64 ఒక ఆళ్వారు కాదు. కాకపోతే ఏంటంటే తేడా ఎక్కడ వచ్చిందయ్యా అంటే నాకంతా కూడా ఈ వేదాల్లో ఉండబడేటువంటి సారమంతా తీసేటువంటిదంతా ఒక ఎత్తు అయితే దాంట్లో సారం తీసేశారు వాడు. అది పట్టుకున్నాను అంతే చాలు.